నెక్స్ట్ మన చాప్టర్ వచ్చి ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జిఎస్టి. సార్ జనరల్ గా ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి? జనరల్ గా ఎక్స్క్లూజన్స్ ని జనరలైజ్డ్ గా ఎగ్జామ్షన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు జిఎస్టి నుంచి ఎక్స్క్లూజన్స్ ఏమి ఇచ్చారు? ఓకే, ఇక్కడ నాన్ టాక్సబుల్ కాదు ఎక్స్క్లూజన్ అంటే. టాక్సబుల్ లో ఎక్స్క్లూడ్ అయిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, జిఎస్టిలో సప్లై డెఫినేషన్ ప్రకారం గూడ్స్ సర్వీసెస్ ఉంటే అన్ని టాక్సబుల్ అవుతాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం గవర్నమెంట్ ఎక్స్క్లూజన్స్ ఇచ్చాయి. అవి ఏంటి అనేది ఈ చాప్టర్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. డీటెయిల్డ్ అనమాట. ఇంకా మొత్తం ఈ చాప్టర్ అయ్యేటప్పటికి మీకు ఈ గూడ్స్ టాక్సబుల్ అవుతాయి, ఈ గూడ్స్ టాక్సబుల్ అవ్వవు, ఇది ఎగ్జామ్షన్ లిస్ట్ లో ఉంది. ఆల్రెడీ మనం నాన్ టాక్సబుల్ ఎలిమెంట్స్ చూసాము, నెక్స్ట్ నెగిటివ్ లిస్ట్ కూడా చూసాం, నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ చూస్తాం. సో ఇక్కడ వరకు మీకు ఏంటంటే ఏ గూడ్స్ టాక్సబుల్ అవుతాయి అవ్వవు, ఈ మొత్తం డీటెయిల్డ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే మీరు బయట చూసే ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కసారి సింక్ అవ్వవు, మరి దీనికి జిఎస్టీ లెవీ చెయ్యాలి కదా, జిఎస్టీ కోడ్ ఎందుకు పెట్టలేదు, ఇలాంటి డౌట్స్ వస్తాయి. అవి ఇక్కడ నుంచి క్లారిఫికేషన్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్, పవర్ టు గ్రాంట్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్స్. గవర్నమెంట్ కి ఆ పవర్ ఉంది, ఓకే, ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయడానికి. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే జనరల్ ఎగ్జామ్షన్. జనరల్ ఎగ్జామ్షన్ అంటే ఒక స్పెసిఫైడ్ పర్సన్స్ కానీ, ఒక స్పెసిఫైడ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ కానీ, స్పెసిఫైడ్ సెక్టర్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కాకుండా జనరలైజ్డ్ గా అందరికి అప్లికబుల్ అవుద్ది, లేకపోతే అన్ని గూడ్స్ కి అప్లికబుల్ అవుద్ది అని చెప్పి జనరలైజ్డ్ గా ఒక ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే వాటిని జనరల్ ఎగ్జామ్షన్ అంటాము. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఎగ్జామ్షన్ ఆర్ అడాక్ ఎగ్జామ్షన్. అడాక్ ఆర్ స్పెషల్ అంటే ఒక పర్పస్ కోసం, వన్ పర్పస్ ఆర్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కానీ, ఒక స్పెసిఫిక్ సెక్టర్ ఆఫ్ పీపుల్ కానీ స్పెషలైజ్డ్ గా వీళ్ళకి అప్లికబుల్ అవ్వదు అని చెప్పేటట్టుంటే వాళ్ళని స్పెషల్ ఎగ్జామ్షన్ ఆర్ అడాక్ ఎగ్జామ్షన్ అంటాము. ఓకే, నెక్స్ట్ పవర్ టు క్లారిఫై స్కోప్ ఆఫ్ ఎగ్జామ్షన్. స్కోప్ అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ ఎగ్జామ్షన్ అంటే ఒక డెప్త్ ని ఎంత వరకు రీచ్ చెయ్యొచ్చు అనేది నేను క్లారిఫికేషన్స్ పెంచుకుంటూ గవర్నమెంట్ ఇచ్చుకుంటాది. అది ఒక సంవత్సరం వరకు ఇచ్చుకుంటాను నేను. అంటే సంవత్సరం తర్వాత ఏం ఇచ్చుకోకూడదా సార్ అంటే, సంవత్సరం లోపే ఇచ్చేస్తాము. తర్వాత ఏమన్నా డీటెయిల్స్ అయ్యి ఉంటే సెపరేట్ గా సర్క్యులర్స్ లోని నోటిఫికేషన్స్ లోని సెపరేట్ గా మళ్ళీ యాడ్ చేసేస్తూ ఉంటాం. ఓకేనా? ఎందుకైనా మంచిది అని చెప్పి వీళ్ళు ఇక్కడ పవర్ ఇచ్చుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ పవర్ వల్ల లాభం ఏంటంటే, ఒక ఎగ్జామ్షన్ నేను రిలీజ్ చేసి 1 ఇయర్ లోపు, 1 ఇయర్ తర్వాత కానీ ఒక క్లారిఫికేషన్ పెంచుకుంటూ ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే స్టార్టింగ్ ఆ ఎగ్జామ్షన్ అమల్లో ఉందో అప్పటి నుంచి వస్తుంది. అర్థం అవ్వదు కదా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, చెప్తా. అర్థం అవ్వకపోతే వదిలేండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అందులో డీటెయిల్ గా చెప్తా, సరేనా? నెక్స్ట్ అన్కండిషనల్ ఎగ్జామ్షన్. అన్కండిషనల్ అంటే మ్యాండేటరీ. ఎవరికి అంటే గూడ్స్ ఎక్కడైనా సరే ఎగ్జామ్షన్ పార్షియల్లీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫుల్లీ ఎగ్జామ్ట్ అని కానీ ఉండొచ్చు. స్పెసిఫిక్ గా పార్షియల్లీ అని మెన్షన్ చేయకపోతే ఫుల్ గా ఎగ్జామ్ట్ అని అర్థం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక 50% వరకు ట్యాక్స్ ఉంటుంది, లేకపోతే ఒక 100 రూపీస్ వరకు అయితే ట్యాక్స్ ఉండదు, 100 పైన అయితే ట్యాక్స్ ఉంటుంది. ఇలా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్కడ వరకు మనం చెప్తున్నామో ఆ రేట్లకి మించి తీసుకోకూడదు అనేది మ్యాండేటరీ ఎగ్జామ్షన్. అంటే ఇప్పుడు నేను చాక్లెట్ అమ్ముతున్నాను, ఈ చాక్లెట్ 10 రూపాయల చాక్లెట్లు అయితే జిఎస్టీ ఉండదు, అదే 100 రూపాయల చాక్లెట్ అయితే జిఎస్టీ ఉంటుంది అని చెప్పాను అనుకో. ఓకే, సో నేను 10 రూపాయల చాక్లెట్ల మీద జిఎస్టీ కలెక్ట్ చేయకూడదు, 100 రూపాయల చాక్లెట్ల మీద కలెక్ట్ చేయాలి. ఇప్పుడు 10 రూపాయల చాక్లెట్లు 10 ఉన్నాయి, అవి అమ్మేసా, 100 రూపాయలు వచ్చింది, అలాగని చెప్పి నేను జిఎస్టీ కట్టించకూడదు. అదవుతుంది. నేను ఏం చెప్తానో స్పెసిఫిక్ గా ఆ రేట్లు మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జస్ట్ సింగిల్ రీడింగ్ అయ్యండి, అది మాస్టరింగ్ కాదు, జస్ట్ లర్నింగ్ కోసం. నెక్స్ట్ పేజ్కి రండి. ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది చూడండి. ఈ నోటిఫికేషన్ ఎఫెక్టివ్ డేట్ అనేది ఎప్పటి నుంచి అనేది ఒక క్లారిఫికేషన్ కోసం ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు.
ఈ సర్క్యులర్ ఈ మ్యాటర్ అంతా చదవడం కంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అని, ఇది చదివితే ఆ మ్యాటర్ అంతా అర్థమైపోద్ది అనమాట. అది ఇప్పుడు చదవచ్చు, కాకపోతే ఏంటంటే టెక్నికల్ లాంగ్వేజ్ లో ఉంటది. ఎలాగో చెప్తున్నాను చూడు. Section 11 of CGST Act provides that government may insert an explanation in any notification issued under Section 11 for the purpose of clarifying its scope of applicability at any time within 1 year of issue of notification, and every such explanation shall have effect as if it had always been part of the first such notification. Style ga undi kada language ఏంటంటే స్టార్టింగ్ ఎప్పుడైతే నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తానో, ఒక ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో, దానికి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో, అది రిలీజ్ చేసిన డేట్ కంటే ఎప్పటి నుంచి అయితే ఎగ్జామ్షన్ అమల్లోకి వస్తుందో అప్పటి నుంచి కూడా ఈ రూల్ అప్లికబుల్ అవుతాది అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ పదాలు చెప్పాను కదా, పదాలతో మ్యాటర్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఎగ్జాంపుల్ చదివాక వర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ నెంబర్స్ ఉంటాయి. మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అన్నమాట లాంగ్వేజ్. అంటే సింపుల్ అన్న, అమీర్ ఖాన్ సినిమా చూసారా? ఏం సినిమాది? ఇంజనీర్ కుంచుక్ వాంగుడు సినిమా పేరు మర్చిపోయాను. 3 Idiots. 3 Idiots సినిమా చూడలే? ఓకే ఓకే. అందులో చూడు, ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు లాంగ్వేజ్ ప్రజెంట్ చేయాలి అని ఒకసారి చెప్తా ఉంటాయి. అమీర్ ఖాన్ కూడా వచ్చేసి జిప్, అది జాకెటెడ్, నాన్ జాకెటెడ్, ఐ నీడ్ దట్ బుక్ అని చెప్తాడు. యాక్చువల్ ఏంటంటే లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉంటది, బట్ దాన్ని ఎగ్జాంపుల్ రూపంలో కానీ లేకపోతే వర్డ్స్ రూపంలో కానీ నెంబర్స్ రూపంలో కానీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రొవిజన్ మనకి బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా లా చదివేటప్పుడు లేకపోతే ఇలాంటి లాస్ చదివేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని ఎందుకు చెప్తానంటే, చదువుతున్నప్పుడు ప్రొవిజన్ చాలా నీట్ గా ఉంటుంది, అర్థమైపోతున్నట్టు ఉంటుంది. కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఆ ప్రొవిజన్ ఎంత డెప్త్ ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. చదువుతున్నప్పుడు లాంగ్వేజ్ కదా స్టైల్ గా ఉంటది, మీనింగ్ అర్థమైపోతూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, థియరిటికల్ కానీ మన సిఎల్ లా కానీ యాక్ట్ కానీ వస్తున్నాయి అనుకో, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చదవడానికి చూడడానికి ట్రై చేస్తూ ఉండండి. ప్రొవిజన్ క్లారిటీ పెరుగుతుంది. ఓకే సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ద ప్రిన్సిపల్ నోటిఫికేషన్ నెంబర్ ఏంటిది? 11/2007 సిటీ రిజిస్టర్ డేటెడ్ 28/6/2017 came into force with effect from 1st July 2017. ఒక మెయిన్ నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేశారంట. అది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవుతుంది? డేటెడ్ అంటే 28/6/2017. అంటే ఆ లెటర్ మీద డేట్ రాశారు 28/6/2017. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అలానా గూడ్స్ ఎగ్జామ్ట్ పెడదాము అని చెప్పి ఒక లెటర్ రాశారు, దాని మీద ఒక డేట్ వేశారు. అది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవుతుంది? 1st July 2017 నుంచి. అంటే 1st July 2017 నుంచి ఈ గూడ్స్ మీద సమ్ తినుబండారాలు అని జనరలైజ్డ్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈటబుల్స్ అనేదో లేకపోతే వెజిటబుల్స్ అనేదో చెప్పేసి 1/7/2017 నుంచి వెజిటబుల్స్ తినకూడదు, అదే వెజిటబుల్స్ మీద జిఎస్టి లేదు, వెజిటబుల్స్ మీద జిఎస్టి లేదు అనేదో నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు అనుకో. ఇక్కడ డేటెడ్ అంటే ఏంటంటే ఆ లెటర్ మీద రాసిన డేట్ అంతే. కానీ ఇక్కడ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే ఏ రోజు నుంచి ఆ గూడ్స్ అమ్మితే వాటి మీద జిఎస్టి ఉండదు అనేది స్పెసిఫై చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దేర్ ఆఫ్టర్, దాని తర్వాత ఏ న్యూ ఎంట్రీ నెంబర్ 3/6 ఈస్ ఇన్సర్టెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 21/9/2017. న్యూ ఎంట్రీ అంటే దానికి మళ్ళీ వెజిటబుల్స్ లో లీఫీ వెజిటబుల్స్, నెక్స్ట్ గ్రీన్ వెజిటబుల్, వేరే వెజిటబుల్స్ ఏవో ఉన్నాయి. ఓకే, అవి కూడా అందులో క్లారిటీ పెంచాడు అనమాట. ఇందులో ఇవి తినకూడదు, ఇవి అయినా సరే పర్వాలేదు అని ఏదో ఎక్స్ట్రా నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే నేను ఏదో వెజిటబుల్స్ గురించి చెప్పాను, కామెడీగా ఉంటుందని. మీరు కొంచెం డీప్ గా అనలైజ్ చేస్తే కొంచెం టఫ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా తీసుకుంటున్నప్పుడు అది మనకు అర్థం అవుతుంది. మనం ఈ ప్రొవిజన్స్ చదువుతున్నప్పుడు అది వచ్చేస్తా ఉంటుంది ఎందుకు ఇలా ఇచ్చారు అనేది. ఓకే, ఇప్పుడు చూడండి,
Subsequently, an explanation is also inserted with respect to entry number 36 on 26/7/2018. అంటే ఏంటంటే ఇదే పైన ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా నెంబర్ 3 సబ్ క్లాస్ 6 దానికే ఒక ఎక్స్ప్లెనేషన్ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మళ్ళీ జాయిన్ చేశారు 26/7/2018 నుంచి 26/7/2018 ఇక్కడ డేట్ చూసారా యాక్చువల్ గా అది ఇన్సర్ట్ చేసింది 21/9/2017 కానీ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇచ్చారు 26/7/2018 although the effective date mentioned in the notification which inserted in a said explanation is 27/7/2018 అంటే ఈ డేట్ నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఈ డేట్ ని ఇచ్చినా సరే the said explanation will be effective from the inception of entry. Inception అంటే స్టార్టింగ్ ఈ ఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి అప్లికబుల్ అవుతాది. ఇట్ మీన్స్ 21/9/2017 అండ్ నాట్ 27/7/2018. అర్థమైందా? తెలిసి నాన్న లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ GST. ఓకే, సర్వీసెస్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? చారిటీ కోసం చేసేది అని చెప్పి మనం చాలా జనరలైజ్డ్ గా వాడేస్తాం కదా, వితౌట్ కన్సిడరేషన్ ఏం చేసినా చారిటీ అని చెప్పి అనేస్తాం. సో లూప్ హోల్స్ తీసేవాళ్ళు చాలా గొప్పగా తీస్తారు కాబట్టి నాన్న మీకు మీరు అనుకున్న ప్రతిదీ చారిటీ కాదు, నేను చెప్పేది మాత్రమే చారిటీ అని చెప్పి GST కొన్ని రూల్స్ ఇచ్చింది. ఓకే, సో అందులో చారిటబుల్ యాక్టివిటీస్ మీన్స్ అంటే పబ్లిక్ హెల్త్ బై వే ఆఫ్ కేర్ ఆర్ కౌన్సిలింగ్ ఆఫ్ terminally ill persons with severe physical or mental disability. Next, persons afflicted with HIV or AIDS. Next, persons addicted to a dependence forming substance such as narcotic drugs or alcohol. First point ఏంటంటే పబ్లిక్ హెల్త్, ఒక చారిటబుల్ యాక్టివిటీస్. పబ్లిక్ హెల్త్ జ్వరాలు ఇలా చిన్న చిన్న జబ్బులు అండ్ ఆల్సో సివియర్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిసెబిలిటీ. అంటే మెంటల్ డిసెబిలిటీ అంటే తెలుసా, కొంచెం పిచ్చి ఇలా మెంటల్ ఇలాంటి వాళ్ళని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి చేసే యాక్టివిటీస్. ఓకే, అవి. నెక్స్ట్, పర్సన్స్ అఫ్లిక్టెడ్ విత్ HIV AIDS. HIV AIDS వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే అది. నెక్స్ట్, పర్సన్స్ అడిక్టెడ్ టు డిపెండెన్స్ ఫార్మింగ్ సబ్స్టెన్స్ సచ్ as నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్. రీహాబిలిటేషన్ సెంటర్స్ అవి ఉంటాయి తెలుసా, డ్రగ్స్ ఆల్కహాల్ ఇలాంటి ఆస్పెక్ట్స్. సో అలాంటి వాటి కోసం సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేసి పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళు. ఓకే, నెక్స్ట్, పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ HIV ఇన్ఫెక్షన్. అంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే ప్రజలకి తెలియడం కోసం కొన్ని క్యాంప్స్ అవి కండక్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి చెప్తా ఉంటారు కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? డాక్టర్స్ వాళ్ళు లేకపోతే ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ వాళ్ళు గ్యాదర్ అయ్యి ఇలా చేయకూడదు గ్రామాల్లోకి అది వెళ్ళి చెప్తా ఉంటారు. సో ఇలాంటివి కూడా చారిటబుల్ యాక్టివిటీస్ లోకే వస్తాయి. నెక్స్ట్, చారిటబుల్ యాక్టివిటీ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తావు అని చెప్పిన వెంటనే ఏం చెప్పావు నువ్వు? ఫస్ట్ డైలాగ్. ఓకే, నెక్స్ట్, కన్సిడరేషన్ అనే పాయింట్ ఏంటంటే ఎక్కడ వరకు తీసుకుంటున్నాము అనేది వస్తుంది. నెక్స్ట్ చెప్తాను. ఓకే, నెక్స్ట్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా. అంటే మతానికి సంబంధించింది లేకపోతే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే సేమ్ మెంటల్ కండిషన్ విచ్ ఈస్ అఫెక్టెడ్ బై రిలీజియన్. అంటే ఒక మతానికి సంబంధించిన ఆస్పెక్ట్ ని వాడుతూ మనం మెంటల్లీ హెల్దీగా తయారవ్వడానికి ఉపయోగించేదాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం. మతానికి సంబంధించిందే, బట్ ఆ నాలెడ్జ్ ని వాడుకుని మనం ఇంకా బెటర్ గా తయారవ్వడానికి చేస్తా ఉంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు జనరల్ హిందూస్ లో రామాయణ మహాభారతాలు భగవద్గీతలు అయ్యి బోధనలు లభిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీ. బట్ హిందూ రిలీజియన్ ప్రకారం అవి చెబుతున్నప్పుడు మనలో ఏమన్నా
డిఫాల్ట్స్ కానీ తప్పులు కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ ఏమంటారు చక్కదిద్దుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వస్తాము, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అవుతాము. నెక్స్ట్ ముస్లిమ్స్ లో ఏమో ఖురాన్ రెగ్యులర్ గా చెప్తా ఉంటారు, వాళ్ళు ప్రవక్తలు ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అందులో. క్రిస్టియన్స్ లో బైబిల్ చెప్తా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యోగా అంటే తెలుసు కదా, ఇట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది రిలీజియన్ కి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు, బట్ హెల్త్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అని చెప్పి వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసింది. సో అది మనం కూడా రికగ్నైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్స్ రిలేటింగ్ టు abandoned or homeless children, physically or mentally abused and traumatized persons, prisoners or persons over age of 65 years residing in rural areas. అంటే ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఎవరికి అంటే అబాండన్డ్, ఆర్ఫన్ ఆర్ హోమ్లెస్ చిల్డ్రన్, అనాథ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియని విద్యలు అయ్యి నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు చేయడం, లేకపోతే ఏమైనా సోర్స్ అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవి నేర్పించడం, అలాంటి విషయాలు. ఫర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అబ్యూజ్ అంటే కొంచెం మానసికంగా బాగా లేని వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా. నెక్స్ట్ ప్రిజనర్స్, ఒక్కొక్కసారి జైల్లో పెట్టేసినా సరే క్లాసెస్ తీసుకుంటా ఉంటారు కొంతమంది, ఎప్పుడైనా విన్నారా తీసుకుంటా ఉంటారు. అలాంటివి కూడా చారిటబుల్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఓవర్ ఏజ్ ఆఫ్ 65 years రిసైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, అంటే సీనియర్ సిటిజన్స్ కి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టుగా చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్ షెడ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, అంటే మొక్కలు నాటండి, జంతువులను చంపేయండి, ఇలా 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 అంటే ఉంటాయి కదా బ్లూ క్రాస్ లాంటివి. ఏంటనే అదే చంపేయకండి, చంపేయండి అన్నా. ఓకే అదే జంతువులను అది చంపేయకండి, హింసించకండి, ఇలా ఇలా చెప్తా ఉంటారు కదా. బ్లూ క్రాస్ విన్నారా? నేను అమలాలి వాళ్ళు ఏం చేస్తారంటే జంతువుల్ని బాధిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేసుకుని మళ్ళీ నార్మలైజ్ చేస్తాం. సో అవి ఇలాంటివన్నీ కూడా చారిటబుల్ యాక్టివిటీస్ లోనే కన్సిడర్ చేస్తాము అంటున్నారు. నెక్స్ట్ నాన్న అదర్ ఆస్పెక్ట్స్, ఇక్కడ వరకు ఓకేనా నాన్న? ఈ ఆస్పెక్ట్స్ మాత్రమే చారిటబుల్ యాక్టివిటీస్ అకార్డింగ్ టు జిఎస్టి. మిగతా ఏం చేసినా సరే చారిటీలోకి రాదు. సార్ నేను ఫ్రీగా నువ్వు ఏ జబ్బులు ఉన్న వాళ్ళకైనా హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటేనే, వాడికి జబ్బు ఉంది సార్ నేను ఏదో చేస్తున్నాను అంటే కుదరదు. అర్థమైందా? పైన హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అని ఏదో ఉంది కదా వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చారిటబుల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇంకొంచెం వెళ్తే అదర్ ఆస్పెక్ట్స్, కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ఎగ్జామ్షన్. ఈ యాక్టివిటీస్ చేసినా సరే ఏం కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చి ఎంటిటీస్ రిజిస్టర్డ్ అండర్ 12AR 12AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అప్లై చేసుకున్నాం అనుకో, 12A రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నీకు ఆ రిజిస్ట్రేషన్ వస్తే అప్పుడు మాత్రమే అప్లికబుల్. ఓకేనా? నెక్స్ట్ ద ఎంటిటీ క్యారీస్ అవుట్ 1 or more స్పెసిఫిక్ చారిటబుల్ యాక్టివిటీస్. అంటే చారిటబుల్ యాక్టివిటీస్ అంటే సమాజం దృష్టిలో చాలా ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ యాక్టివిటీస్ ఇందులో ఒకటి అంతకన్నా ఎక్కువగాని చేస్తున్నప్పుడు మాత్రమే వాటిని చారిటబుల్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా? అర్థమైందా? జిఎస్టిలో స్పెసిఫై చేశారు కదా చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఇవి అని. అట్లీస్ట్ ఇవి 1 or more గాని చెయ్యాలి. అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రెండు ఉంటేనే జిఎస్టిలో ఎగ్జామ్షన్ కింద క్వాలిఫై అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. దేర్ కుడ్ బి మెనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై చారిటబుల్ ట్రస్ట్, ఓకే, which are not covered by the definition of charitable activities and hence such services would attract GST. అర్థమైందా? చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పుకొని నువ్వు చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ చేసే ప్రతి యాక్టివిటీ ఎగ్జామ్టెడ్ అని కాదు. అర్థమైందా?
యాక్ట్ అదేంటే ట్రస్ట్ చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఎగ్జామ్టెడ్ అని కాదు. ఏవైతే స్పెసిఫై చేశారో అవి చేస్తేనే ఎగ్జామ్టెడ్. అవి కాకుండా వేరే ఏమి చేసినా సరే దానికి జిఎస్టి అప్లికబుల్ అవుతాది. ఓకేనా? ఇప్పుడు నువ్వు కన్సిడరేషన్ అని చెప్పావు కదా, నువ్వు కన్సిడరేషన్ తీసుకుని చారిటబుల్ యాక్టివిటీస్ మాత్రమే చేసావనుకో ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కన్సిడరేషన్ చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంటుంది, కానీ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నావు అనుకో దాని మీద జిఎస్టి లెవీ చెయ్యాలి. అర్థమైందా? నెక్స్ట్ నెల ఫర్ ఇన్స్టెన్స్ గ్రాంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ రైట్స్ టు ఎ పర్సన్ ఆన్ ద ప్రెమిసెస్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ ఆర్ ఆన్ పబ్లికేషన్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ గ్రాంటింగ్ అడ్మిషన్ టు ఈవెంట్స్, ఫంక్షన్స్, celebrations show against admission tickets or fee would attract GST. అర్థమైందా? అంటే ఇప్పుడు నా ట్రస్ట్ ఉంది, నా ట్రస్ట్ దగ్గర ఎవడో అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకున్నాడు, దానికి ట్రస్ట్ కి డబ్బులు ఇస్తున్నాను. చందన బ్రదర్స్ వచ్చి నా ట్రస్ట్ మేడమే ఖాళీ ఉంది అందుకని చెప్పి సో నాకు డబ్బులు ఇస్తున్నాడు అంటే అది చారిటబుల్ యాక్టివిటీ కాదు, అందుకు కాదు నాకు వస్తున్నాయి డబ్బులు. నేను చారిటబుల్ యాక్టివిటీ చేస్తున్నందుకు డొనేషన్స్ వస్తున్నాయి అనుకో అది ఓకే. అవి కాకుండా వేరే ఏమన్నా వస్తుంటే దాని మీద జిఎస్టి లెవీ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు చారిటబుల్ యాక్టివిటీస్ లో యోగా క్లాసులు కండక్ట్ చేస్తాను ఇలా అని చెప్పి ఒక 100 రూపాయలు కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది స్పెసిఫైడ్ యాక్టివిటీలో లిస్ట్ లో ఉంది యోగా అనేది. సో నేను డబ్బులు కలెక్ట్ చేశాను, సో దాని మీద జిఎస్టి లెవీ చేయకూడదు. ఓకే, ఇప్పుడు లేనిది ఏదో దానికి కూడా నేను డబ్బులు తీసుకుంటున్నాను. అంటే స్పెసిఫైడ్ యాక్టివిటీస్ లో లేనిది ఏదో ఉంది, టిఫిన్ అమ్ముతున్నది స్పెసిఫైడ్ యాక్టివిటీస్ లో లేదు. ఓకే, నేను ఏదో తక్కువ రేటుకి టిఫిన్ అమ్ముతున్నాను, ఇక్కడ చారిటబుల్ యాక్టివిటీస్ లో లేదు అది. సో డబ్బులు వసూలు చేసుకుంటున్నాను. జనరల్ గా అయితే బయట టిఫిన్ అమ్మితే జిఎస్టి లెవీ చెయ్యాలి. వెన్ హిస్ టర్న్ ఓవర్ ఇస్ క్రాసెస్ థ్రెషోల్డ్ లిమిట్ అని ఒక లైన్ చదువుకున్నాను కదా, ఎవరైనా సరే. సో టిఫిన్ అంటే రెస్టారెంట్ సర్వీసెస్ లాంటి జనరల్ గా అయితే అలా చెయ్యాలి. కానీ ఇక్కడ ఏంటంటే చారిటబుల్ యాక్టివిటీస్ వరకు అయితే చెయ్యము, చారిటబుల్ యాక్టివిటీస్ దాటి అయితే చేస్తాం. పాయింట్ క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ టు ఈవెంట్, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ అలాంటివి అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది, అదేదో ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. సో నేను టికెట్లు అమ్ముతున్నాను. ఆ ట్రస్ట్ కి ఎవరన్నా వచ్చి ఆ డాన్స్ పోటీల్లో ఏమన్నా చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు టికెట్లు అమ్ముతున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? జిఎస్టి కలెక్ట్ చెయ్యాలి. చేస్తుంది చారిటబుల్ ట్రస్ట్ అయినా సరే అది డొనేషన్, చారిటబుల్ యాక్టివిటీ కాదు. చారిటబుల్ యాక్టివిటీ అని స్పెసిఫై చేశారు వాళ్ళ మాత్రమే. క్లియర్? నెక్స్ట్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ నాట్ చారిటబుల్ పర్పస్. అంటే నేను చెప్పాను కదా, చారిటబుల్ యాక్టివిటీస్ కాకుండా వేరే ఏం చేసినా ప్రజల సంరక్షణ కోసం వేరే, అంటే జనరల్ పబ్లిక్ యూటిలిటీ అంటే అందరు ప్రజలకి ఉపయోగపడేట్టుగా ఏమన్నా క్రియేట్ చేసి నేను వాళ్ళకి పనిచేస్తున్నాను అనుకో, అది చారిటబుల్ యాక్టివిటీ కింద తీసుకోకూడదు. ఓకే, చారిటబుల్ యాక్టివిటీ కింద తీసుకోకూడదు. సో ఏమైనా ఇష్యూ వస్తే నేను డబ్బులు కలెక్ట్ చేస్తాను, జిఎస్టి కలెక్ట్ చేస్తాను. ఓకేనా? రీడింగ్ చూడు. In case if any charitable trust is carrying out any activities relating to advancement of any other object of general public utility, and same shall not be exempt from GST. However, the trust can avail threshold exemption as available to all other taxable services up to 20 lakhs. అర్థమైందా? జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం చేసే పనులు ఉంటాయి కదా, అవి చారిటబుల్ యాక్టివిటీస్ లో లేకపోయినట్లయితే అది అసలు చారిటబుల్ పర్పస్ కోసం చేస్తున్నట్టు కాదు. సో జిఎస్టి లెవీ చెయ్యాలి. ఓకే, కానీ వాళ్ళకి 20 lakhs థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది, కావాలంటే అది వాడుకోవచ్చు. అప్ టు 20 lakhs వరకు లేదనుకో నువ్వు దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు, అది చెప్తున్నారు. నెక్స్ట్ వల్ల arranging yoga and meditation camp by charitable trust. స్పెసిఫైడ్ యాక్టివిటీస్ లో యోగా అనేది ఉంది. ఓకే, యోగా అనేది ఉన్నప్పుడు అది చారిటబుల్ యాక్టివిటీ. బట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు దాని గురించి. As discussed above, services provided by the entity registered under 12A of income tax
by way of religion, spirituality or yoga are exempt as covered in the definition of charitable activities. ముందు పాయింటే మళ్ళీ చదివాం. ఓకే, ఇప్పుడు చూడు, fee or consideration charged in any other form from the participants for participating in religious, yoga or meditation program or camp meant for advancement of religion, spirituality or yoga shall be exempt. అర్థమైందా? యోగా కోసం నేను డబ్బులు కలెక్ట్ చేశాను, ఏదో క్యాంప్ కండక్ట్ చేశాను, అది యోగాకి, స్పిరిచువాలిటీకి, రిలీజియన్ కి సంబంధించిన ఆస్పెక్ట్. అండ్ నెక్స్ట్ నాది చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ 12A. సో ఇది ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టి. ఓకే, నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఆర్ క్యాంప్స్ where the fee charged includes cost of lodging and boarding shall also be exempt as long as the primary and predominant activity, objective and purpose of such residential programs or camps in advancement of religion, spirituality or yoga. And residential programs ante telusa? Residential programs ante telusa? తెలుసా తెలీదా? ఇప్పుడు ఏంటంటే అక్కడే వాళ్ళు ఒక హోటల్ గానీ రూమ్ గానీ ఇస్తారు, భోజనం పెడతారు, అండ్ నెక్స్ట్ యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్. ఓకే, మన సిఏలో కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంది, చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ యాక్చువల్గా ఏం చేస్తున్నాయి, యోగా మాత్రం నేర్పిస్తుంది అండ్ ఆల్సో భోజనం పెడుతుంది, రెస్టారెంట్ సర్వీస్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ లాడ్జింగ్ అంటే రూమ్ రెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అవునా? ఇవన్నీ ట్యాక్సిబుల్ సర్వీసెస్ కదా యాక్చువల్గా అయితే. కానీ అక్కడికి మనం వెళ్తుంది ఫుడ్ తినడం కోసం కాదు, యోగా నేర్చుకోవడం కోసం వెళ్తున్నాము. అండ్ దెన్ దానిలో ఉన్న పర్పస్ కోసం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అక్కడ స్టే చేస్తున్నాం. అంతేగాని నార్మల్ గా అక్కడికి వచ్చి ఎవరో స్టే చేయరు, ఆ రెస్టారెంట్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోరు. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు కాంపోజిట్ సప్లై అనే వర్డ్ గుర్తుండుంటే, ప్రెడామినెంట్ ఎలిమెంట్ ఏముంటే దానిది ఆక్సిలరీ ఎలిమెంట్ కి రేట్ అప్లై అవుతుంది అని చెప్పా. ఇక్కడ ఏంటి, నేను వెళ్తుంది యోగా కోసం, యోగా నేర్చుకోవడం కోసం నేను ఫీజు కట్టాను. ఆ ఫీజులో ఫుడ్ సప్లై చేస్తున్నారు, రూమ్ రెంట్ కూడా ఇస్తున్నారు. ఓకే, ప్రెడామినెంట్ ఎలిమెంట్ ఏంటి, యోగా. సో యోగా ఎగ్జామ్ట్ అన్నాడు కాబట్టి ఆక్సిలరీ సర్వీసెస్ అంటే యోగాకి ఏ రేట్ ఉంటుందో ఆ రేటే ఆక్సిలరీ ఎలిమెంట్స్ కూడా అప్లై అవుతుంది. సో యోగా ఎగ్జామ్ట్ కాబట్టి అక్కడ ఆ పర్పస్ కోసం ఫుడ్ సప్లై చేసిన, అదేమంటారు, రూమ్స్ అవి అలకేట్ చేసిన, అవి కూడా ఎగ్జామ్టెడే అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమైందా? కాంపోజిట్ సప్లై అనే ఎలిమెంట్ ని తెచ్చుకోండి. మెయిన్ ఎలిమెంట్ ఏంటో ఆ రేటు టోటల్ వాల్యూకి అప్లై అయిపోద్ది. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కి యోగా కండక్ట్ చేస్తాం, 10,000 ఇవ్వండి అన్నాడు. 10,000 దేనికి సార్ అంటాం, అంటే అక్కడ ఫుడ్ బెడ్ అన్ని మేమే సప్లై చేస్తాం సార్ అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రెడామినెంట్ ఎలిమెంట్ యోగా, ఫుడ్ బెడ్ ఎంజాయ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళట్లా, ప్రెడామినెంట్ జస్ట్ ఆ యోగా క్లాసెస్ నేర్చుకోవడం కోసమే వెళ్తున్నాం. సో ఇక్కడ ప్రెడామినెంట్ ఎలిమెంట్ అనేది యోగా క్లాస్. సో ప్రెడామినెంట్ ఎలిమెంట్ ఎగ్జామ్ట్ కాబట్టి అదే రేటు ఆక్సిలరీ ఎలిమెంట్స్ కూడా అప్లై అవుతుంది. ఇది కాంపోజిట్ సప్లై కవర్ అవుతుంది అండ్ ఆల్సో చారిటబుల్ యాక్టివిటీస్ యొక్క కాన్సెప్ట్ క్లారిటీ పెరుగుతుంది. అర్థమైందా ఎందుకు అలా జరుగుతుందో అనేది? నెక్స్ట్ కి వెళ్తున్నాం. హౌవెవర్, if charitable trusts merely or primarily provide accommodation or serve food and drinks against consideration in any form, including donation, such activities will be taxable. Similarly, activities such as holding of fitness camps or classes such as those in aerobics, dance, music, etc. will be taxable. అర్థమైందా? అర్థమవులేదా? Similarly, activities such as consideration in the form including donations such as activities will be taxable. అంటే ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు శ్రీ ఇషా ఫౌండేషన్ తెలుసా? వీడియోస్ అయి చేస్తారా? సద్గురు
యాక్చువల్లీ సద్గురు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అయ్యి ఉంటాయి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అవి లేకపోయినా కూడా అక్కడ రెస్టారెంట్స్, షాప్స్ అన్ని ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అన్ని అమ్ముతారు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఫుడ్ సెపరేట్ గా వెళ్తా ఉంటారు. ఓకే, బట్ ఆ ఫుడ్ నచ్చని వాళ్ళు, ఆ ఫుడ్ నచ్చితే వాళ్ళు తింటారు, అది కంటిన్యూ చేస్తారు. అలా కాకుండా బయట రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి, అవి కూడా ఇషా ఫౌండేషన్ వే. బట్ ఏంటంటే కన్సిడరేషన్ అనేది టోటల్ గా కోచింగ్ క్లాసెస్ కోసం వచ్చిన వాళ్ళకి వసూలు చేయరు. ఆ రెస్టారెంట్ జనరల్ బిజినెస్ గానే రన్ చేస్తా ఉంటారు. రన్ చేస్తుంది ఇషా ఫౌండేషన్, ఆ చారిటబుల్ ట్రస్టే. బట్ ఇక్కడ రెస్టారెంట్స్ ఏంటంటే నచ్చింది నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే మానేసుకుంటారు. రెస్టారెంట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్ని ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ట్యాక్సబుల్. అలా కాకుండా నేను 50,000 కలెక్ట్ చేసి యోగా 10 days క్లాసెస్ ఉన్నాయి, ఈ 10 days నీకు ఫుడ్ సప్లై చేస్తాను, నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ సప్లై చేస్తాను, అన్ని నేనే సప్లై చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే బిల్ చేస్తానో అప్పుడు అది ఎగ్జామ్ట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఏంటంటే జస్ట్ విజిటింగ్ కోసం వచ్చావు, టూరిజం, ఇషా ఫౌండేషన్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళావు. రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ కూడా ఇషా ఫౌండేషన్ దే. వెళ్ళి నీట్ గా అక్కడ హోటల్లో దోశ తిన్నావు, బాగుంది అబ్బాయి అనుకున్నాం. ఇప్పుడు ట్యాక్స్ లెవీ చేస్తావు, అర్థమైందా? ఇప్పుడు ట్యాక్స్ లెవీ చేయాలి. బయట ఐస్ క్రీమ్ ఉంది, తిన్నావు, లెవీ చెయ్యాలి. అలా కాకుండా ఇషా ఫౌండేషన్ వాడు నేను యోగా క్లాసులు కండక్ట్ చేస్తాను 10 days 50,000 బిల్ అని చెప్పి 50,000 నేను తీసేసుకున్నాక నీకు కూపన్స్ ఇస్తా, ఇచ్చి అరే ఈ రెస్టారెంట్స్ లోని, ఈ ఐస్ క్రీమ్ షాపుల్లోని మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు అని చెప్తా. అవునా? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వరకు ఎందుకు వెళ్ళారంటే యోగా నేర్చుకోవడానికి వెళ్ళారు, రెస్టారెంట్ టూరిజం చూసేయడానికి వెళ్ళలేదు, అక్కడ ఉన్న దోశ తినేయడానికి వెళ్ళలేదు. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇది ప్రిన్సిపల్ సప్లైకి నెక్స్ట్ ఆక్సిలరీ సప్లైకి డిఫరెన్స్. సో ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ అయితే అప్లై అవుతుందో మిగతా సప్లైస్ కి అదే అప్లై అయిపోతుంది ఇప్పుడు కన్సాలిడేటెడ్ గా ఫీజు తీసుకున్నప్పుడు. ఓకేనా? క్లియరా ఆ పాయింట్? ఓకేనా? నెక్స్ట్ కి వెళ్ళనా? నెక్స్ట్ హాస్పిటల్స్ మేనేజ్డ్ బై చారిటబుల్ ట్రస్ట్. మన జనరల్లీ హాస్పిటల్ సర్వీసెస్ అంటే ఎవరు కండక్ట్ చేసినా, హాస్పిటల్స్ ఎవరు కండక్ట్ చేసినా అది ఎగ్జామ్ట్. అది చారిటబుల్ ట్రస్ట్ అయినా పర్లేదు, అది కాకపోయినా సరే. ఓకే, తర్వాత వస్తుంది మళ్ళీని. ఓకే, సో ఎగ్జామ్ట్ అని చెప్తున్నారు. హాస్పిటల్ సర్వీసెస్, హాస్పిటల్స్ వీళ్ళు అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, డాక్టర్స్, నర్సులు, ఇంకా ఫిజియోథెరపిస్టులు, ఆర్ఎంపీలు, ఇలా ఎవరైనా సరే ఈ క్లినికల్ సర్వీసెస్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళందరికీ జిఎస్టి అప్లికబుల్ కాదు. వాళ్ళకి ఏ కేసెస్ లో అప్లికబుల్ అవుతాయి అనేది వాళ్ళ కేస్ స్టడీ వచ్చినప్పుడు క్లీన్ గా తెలుసుకుంటాం. సరేనా? నెక్స్ట్ నాన్న హాస్టల్ అకామిడేషన్. హాస్టల్ అకామిడేషన్ అంటే తెలుసా? రూమ్ అది ప్రొవైడ్ చేయడం. ఓకేనా? క్వశ్చన్ చూడండి, ఇక్కడ సర్క్యులర్ రిలీజ్ అండి. ఈస్ హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద ట్రస్ట్ టు ద స్టూడెంట్స్ within the definition of charitable activities and thus exempt under notification of this rate. అంటే సార్ స్టూడెంట్స్ కట్ట హాస్టల్ అకామిడేషన్ అది ఇస్తాం కదా, అది ఎగ్జామ్టా కాదా అనేది క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? హాస్టల్ అకామిడేషన్ సర్వీసెస్ do not fall within the ambit of charitable activities. చారిటబుల్ యాక్టివిటీస్ లో హాస్టల్ ప్రొవైడ్ చేయడం అనేది మేము స్పెసిఫై చెయ్యలేదు. సో అది జిఎస్టిలో ఎగ్జామ్షన్ లో ఉన్న ఏమంటారు ఆ పరిధిలో లేదు. ఓకే, అక్కడ వరకు క్లియరా? స్పెసిఫైడ్ యాక్టివిటీస్ లో పెట్టుకుంటుంటే హాస్టల్ అకామిడేషన్ ఎగ్జామ్ అని చెప్పి అప్పుడు మేము ఇచ్చేవాళ్ళం, కానీ అది లేదు. బట్ క్లారిఫికేషన్ ఇంకొంచెం పెంచి ఇచ్చాడు చూడండి. బట్ హౌవెవర్ సర్వీసెస్ బై ఏ హోటల్ in guest house, club or campsite by whatever name called for residential or lodging purpose having the value of supply of unit of accommodation below or equal to 1,000 per day or equivalent or exempt. అంటే
అది ఏ పేరుతో పిలు నువ్వు. హోటల్ అను, ఇన్ అను. ఇన్ అంటే తెలుసా, మన రైల్వే స్టేషన్ దగ్గర సిటీ ఇన్ ఉంది తెలుసా, ఇన్ అను, హోటల్ అను, లాడ్జ్ అను, అకామిడేషన్ అను, హాస్టల్ అను, ఏ పేరుతో పిలుచుకో. ఓకే, ఏ పేరుతో పిలుచుకున్నా సరే 1000 rupees ఆర్ బిలో 1000 rupees ద వాల్యూ ఆఫ్ సప్లై కింద నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే అక్కడ వరకు ఎగ్జామ్ట్. అర్థమైందా? అది చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేసినా పర్లేదు. 1000 రూపాయలు బిలో ఉంటే ఎప్పటికైనా ఎగ్జామ్ట్. అర్థమైందా? ఎవరికైనా ఎగ్జామ్టే 1000 రూపాయలు బిలో ఉంటే. సో చారిటబుల్ ట్రస్ట్ 1000 రూపాయలు బిలో ప్రొవైడ్ చేసుకుంటుంది అనుకో, లాడ్జింగ్ సర్వీసెస్ పర్ డే, అది కూడా ఎగ్జామ్టే. దానికి మించి చేస్తే మాత్రం ట్యాక్సబుల్. అందరికీ వర్తించే రూల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా వర్తిస్తుంది, వాడుకో కావాలంటే. అర్థమైందా పాయింట్? నెక్స్ట్, దస్ అకామిడేషన్ సర్వీసెస్ ఇన్ హాస్టల్స్ ఇంక్లూడింగ్ బై ట్రస్ట్ హ్యావింగ్ ద వాల్యూ ఆఫ్ సప్లై బిలో ఆర్ ఈక్వల్ టు 1000 per day ఈజ్ ఎగ్జామ్. పాయింట్ అర్థమైందా? అందరికీ 1000 రూపాయలు బిలో అలాగే ఎగ్జామ్ అబ్బా. అది నువ్వు చారిటబుల్ ట్రస్ట్ అయినా సరే పర్లేదు, నువ్వు ఇచ్చుకున్నంత మాత్రాన నాకు ప్రాబ్లం లేదు, ఎలాగో అందరికి ఇస్తున్నాను కాబట్టి అది నీకు కూడా అప్లికబుల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, జిఎస్టి ఆన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు చారిటబుల్ ట్రస్ట్. ఇప్పటి వరకు ఏంటంటే నేను ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నా. అంటే చారిటబుల్ ట్రస్ట్ ఎవరికైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ రన్ అవ్వడానికి కూడా సర్వీసెస్ తీసుకుంటది కదా. అంటే ఇప్పుడు నేను చారిటబుల్ ట్రస్ట్ పెడుతున్నాను, దానికోసం నేను బయట నుంచి అట్లీస్ట్ హోటల్ అనో, లేకపోతే పనులనో, లేకపోతే ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ అనో, లేకపోతే టెలిఫోన్ సర్వీసెస్ అనో డబ్బులు ఖర్చు పెట్టి నేను రన్ చేయాలి కదా నా యాక్టివిటీ. సో వాటికి జిఎస్టి లెవీ అవుతాదా అవ్వదా? అవుతాదా అవ్వదా? మామూలుగా ఆలోచించండి. అంటే ఏం లేదన్న, సింపుల్ నాన్న. ఇప్పుడు జిఎస్టి చారిటబుల్ ట్రస్ట్ వాడు ఉన్నాడు, వాడికి ఎగ్జామ్ అనుకో, వాడు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఓకే జిఎస్టి లేకుండా ఇస్తాం, ఎగ్జామ్షన్ కాబట్టి అందులో ట్యాక్స్ వేయకుండా బిల్ వాల్యూ వేస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎవడైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అయినా కాదా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ వాడికి డిమార్ట్ నుంచి సరుకులు పంపించాడు అనుకో, ఎగ్జామ్టెడ్ అంటే ఏంటి? చారిటబుల్ ట్రస్ట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి డిమార్ట్ వాడి బిల్లులో జిఎస్టి లెవీ చేయకూడదా? ఎగ్జామ్టెడ్ అంటే ఏంటి? చేయకూడదు కదా. ఇప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యకూడదు. చెయ్యొచ్చు. చెయ్యాలి. తెలుసుకుందా? Services provided to charitable or religious trusts are not outside the ambit of GST. Services provided to charitable or religious trusts are not outside the ambit of GST. అంటే జిఎస్టి పరిధిలో లేదని కాదు. నేను ప్రజాసేవ చేసే వాళ్ళకి గూడ్స్ సప్లై చేస్తున్నంత మాత్రాన నాకు ఎగ్జంప్షన్ కాదు, నేను ట్యాక్స్ లెవీ చేయాల్సిందే. అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు సమ్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, దానికి నేను డిమార్ట్ నుంచి సరుకు పంపిస్తున్నా, గూడ్స్ ఓకే, చారిటబుల్ ట్రస్ట్ కి పంపిస్తున్నాం కాబట్టి అందులో జిఎస్టి లెవీ చేయకూడదు అని అనకూడదు. నువ్వు జిఎస్టి లెవీ చేయాల్సిందే, లెవీ చేసి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి కట్టేయాల్సిందే. అన్లెస్ నెక్స్ట్ ఒక లైన్ ఉంది, అన్లెస్ స్పెసిఫికల్లీ ఎగ్జామ్టెడ్ all the goods and services supplied to charitable trust or religious trust are leviable to GST. కానీ చారిటబుల్ ట్రస్ట్ కి కొన్ని సర్వీసెస్ మాత్రం ఎవరైనా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ట్ అని చెబితేనే వాళ్ళకి ఎగ్జామ్ట్. అలా కాకుండా వేరే ఏం చేసినా సరే జిఎస్టి లెవీ చేయాల్సిందే ట్రస్ట్ మీద. అర్థమైందా? అంటే ఇప్పుడు
ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను సిఏ అని అనుకో, నేను చారిటబుల్ ట్రస్ట్ ఆడిట్ చెయ్యాలి అనుకో, నాకు జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉంది అనుకో. సో ఇప్పుడు నేను జనరల్ గా గవర్నమెంట్ స్పెసిఫై చేయలేదు అనుకో, ఏంటి సిఏ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ఎగ్జామ్టెడ్ అని స్పెసిఫై చెయ్యలేదు అనుకో, నేను ఏం చెయ్యాలి, నా బిల్లు ఇస్తూ జిఎస్టి కూడా కలెక్ట్ చెయ్యాలి. అర్థమైందా? ఒకవేళ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ లో చార్టర్డ్ అకౌంటెన్సీ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్ విచ్ వర్ ప్రొవైడెడ్ టు దట్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి స్పెసిఫై చేసింది అనుకో, అప్పుడు మాత్రమే ఎగ్జామ్ట్. అర్థమైందా? క్లియర్ అక్కడ వరకు? నెక్స్ట్, సర్వీస్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ నేమ్ or placing of nameplates of the donor in the premises of charitable organizations receiving donation or gifts from the individual donors. జనరల్ గా చెప్పండి, గుళ్ళో డొనేషన్స్ తీసుకుని ఏమని రాస్తాం, అదే ఇన్ మెమరీ ఆఫ్ తల్లిదండ్రుల మెమరీ ప్రకారం, సడన్ గా గుర్తు రావట్లేదు, జ్ఞాపకార్థం, ఇలా వర్డ్స్ యూజ్ చేస్తూ కొన్ని ప్లేట్స్ అవి కొట్టించడం, గోడల మీద రాయించడం, ఇలాంటివి చేస్తాం కదా. సో ఇలాంటివి ఏమైనా చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అలా ఏమన్నా రాయించుకుంటే, డబ్బులు ఇస్తాం కదా, డొనేషన్స్ ఇస్తాం, అవి జిఎస్టి కలెక్ట్ చేయాలా చేయకూడదా? యాక్చువల్ గా అది చారిటబుల్ యాక్టివిటీ, స్పెసిఫికల్లీ చారిటబుల్ యాక్టివిటీస్ లిస్ట్ లో అయితే లేదు, కానీ అలా వచ్చే డొనేషన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అవి జిఎస్టి కలెక్ట్ చేయాలా చేయకూడదా అని క్వశ్చన్. చేయాలా చేయకూడదా అనేది నెక్స్ట్ లైన్ లో ఆన్సర్ తెలుస్తుంది. మీ ఐడియా ప్రకారం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా చెయ్యొచ్చా? ఎంతమంది ఎస్, ఎంతమంది నో? ఎస్ నోవా? నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్ వద్దు నాన్న. నోవా? నో బలంగా వినపడుతుంది. సరే అయితే చూద్దాం. If the same is not aimed at giving publicity to the donor in such manner, it would be an advertising or promotion of his business. It will not be leviable to GST. అర్థమైందా? అంటే అది పబ్లిసిటీ ఆస్పెక్ట్ కోసం చేసిన ఫీల్ వస్తుంది అనుకో, జిఎస్టి లెవీ చెయ్యాలి. ఈ డౌట్లు వచ్చినాయి కదా, చెప్తాడు నెక్స్ట్ లైన్ లో చెప్తాడు. ఓకే, పబ్లిసిటీ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే ఏదో మనుషుల పేరు రాసుకోవడం ఇలా అని కాదు, కానీ ఇప్పుడు షాప్ పేర్లు, అర్థమైందా, ఆర్గనైజేషన్ పేర్లు, మన ఎస్ఆర్ఎంటి ఆఫీస్ ఉంది, మన చూసారా స్పాన్సర్షిప్, మన ఐసే భవన్ ఉంది కదా, అందులో పైన మన లైబ్రరీ ఎవరు ఇచ్చారు, ఎస్ఆర్ఎంటి వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు ఇచ్చారు మన లైబ్రరీకి డొనేషన్. అప్పుడు రాసుకున్నాం అనమాట, ఫండెడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్, అక్కడ ఆ ఊరి పేరు ఏంటి, ఆ ఊరి పేరు అని చెప్పి రాసాం. నెక్స్ట్ ఇంకొక ఆడిటోరియం మీద కన్స్ట్రక్షన్ మనం చేశారు, మనకు హాల్ ఉంటుంది, థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ ఏమో ఫండెడ్ బై ఎస్ఆర్ఎంటి అని చెప్పి రాసాం. సో ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని అడ్వర్టైజ్ చేస్తాం. సో ఇలాంటి కేసెస్ ఏమైనా అయితే జిఎస్టి లెవీ చెయ్యండి. ఇలా కాకుండా నార్మల్ గా ఇన్ మెమరీ ఆఫ్ మై ఫాదర్ సంబడి, ఇలా జనరలైజ్డ్ గా ఇస్తే, నార్మల్ ఇంటెన్షన్ తో ఇస్తే అక్కడ జిఎస్టి లెవీ చెయ్యొద్దు అని చెప్పాడు. ఓకేనా? పాయింట్ అయితే అది. నెక్స్ట్, సార్ ఆడికి ఎలా తెలుస్తుంది సార్ అన్నాడు కదా, ఇది ఫస్ట్ ఈ బ్రాడ్ లైన్ ఉంది కదా, బోల్డ్ లెటర్స్, దీని యొక్క మీనింగ్ అన్నమాట. ఇది మొత్తం కలిపితే చదవండి సరదాగా, ఇంకొంచెం క్లారిటీ అర్థం అవుద్ది. నేను చెప్పింది ఏంటి జనరలైజ్ గా చెప్పేసాను, చదివిన తర్వాత కూడా అదే మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ అంత మళ్ళీ పారా టు పారా లైనింగ్ ఎందుకని నెక్స్ట్ కి వెళ్తున్నా. ఇప్పుడు పైన చెప్పాం కదా సార్,
బిజినెస్ మైండ్ సెట్ ఆ టైప్ అయితే జిఎస్టీ లెవీ చేసండి, నార్మల్ కేసులో అయితే జిఎస్టీ లెవీ చేయొద్దు అని చెప్పేసాం కదా. సో అలాంటి కేసులో ఎగ్జాంపుల్స్ కింద ఏదో ఇచ్చారు. In each of these examples, it may be noticed that there is no reference or mention of any business activity of the donor, which otherwise would have got advertised. Thus, where all three conditions are satisfied, ఈ మూడు కండిషన్స్ గాని సాటిస్ఫై అవుతున్నట్లయితే ట్రీట్ చెయ్యండి. ఏవేంటవి? గిఫ్ట్ ఆర్ డొనేషన్ is made to a charitable organization and the payment has the character of gift or donation and the purpose is philanthropic. అంటే ఆదర్శవంతంగా, అంటే ఏమీ ఎక్స్ట్రా బెనిఫిట్ లేకుండా సహృదయంతో ఇస్తున్నాను అనుకో. ఓకే, అంటే దాని నుంచి వేరే అడ్వాంటేజ్ ఏమీ ఆశించకుండా సహృదయంతో ఇస్తున్నాను అనుకో. అండ్ దెన్ ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్. అది అడ్వర్టైజ్మెంట్ కింద ట్రీట్ చేయకూడదు అండ్ జిఎస్టి లెవీ చెయ్యకూడదు. ఓకేనా నా? ఇప్పుడు నెక్స్ట్ రిక్రియేషనల్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్. సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఆర్ట్స్ ఆర్ కల్చర్ ఆర్ స్పోర్ట్స్ by charitable entities registered under 12A or exempt. నన్న లైన్ చాలా క్లియర్ గా రాసి చూడండి. సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్ ఇవ్వడం కానీ కోచింగ్ ఇవ్వడం కానీ. రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే నార్మల్ గా కొన్ని ట్రస్ట్లు అవి పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించడాలు, క్రికెట్లు ఆడించడాలు, ఇలా స్పాన్సర్షిప్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఇది ప్రొఫెషనల్ కాదు. ప్రొఫెషనల్ గా అంటే వాళ్ళు ఫీజు కట్టి సెపరేట్ గా మళ్ళీ ట్రైన్ చేసి వాళ్ళు వేరే లబ్ధి పొందేటట్టుగా తయారు చేస్తారు. అలా కాకుండా కొంచెం చారిటబుల్ ట్రస్ట్ సంగీతం నేర్పించబడిన ఫ్రీగా ఇలాంటివి ఉంటాయి తెలుసా. ప్రొఫెషనల్ గా కాదు, అక్కడ సంగీతం నేర్చేసుకుని మనం సింగర్స్ అయిపోయి ఆ రేంజ్ కాదు, జస్ట్ ఏవో బేసిక్స్ నేర్పించడం. ఇలాంటి ఎందుకు చేస్తూ ఉంటారంటే కళలు బతుకుండాలి, అందరికీ తెలియాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కోసం. సో ఒకవేళ ఆ రిక్రియేషనల్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ 12AA రిజిస్ట్రేషన్ తీసుకున్న చారిటబుల్ ఎంటిటీ కల్చర్ ఆర్ట్స్ గురించి కానీ కల్చర్ గురించి కానీ స్పోర్ట్స్ కానీ అయితే ఎగ్జామ్ట్. అర్థమైందా? ఆర్ట్స్, కల్చర్, స్పోర్ట్స్. ఆర్ట్స్ అంటే ఏంటి? కళలు. కల్చర్ అంటే కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే మన అంటే వేదసం కాదు, మన కల్చర్ ఏమంటాం, మన సంస్కృతి రన్ చేస్తూ ఉండడానికి కొన్ని సంప్రదాయాలు అవి ఉంటాయి కదా, అవి రన్ చేస్తూ జనాలు గుర్తుంటూ ఉండడానికి ఇలా కంటిన్యూ చేస్తూ చెప్తూ ఉంటారు కదా, అలాంటి విషయాలు అలాంటివి నేర్పిస్తున్న వాటికి మాత్రమే ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది. స్పోర్ట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. అవి ఆర్ట్స్, కల్చర్ అని చెప్పారు అంటే కళలు. నెక్స్ట్ ఆర్ట్స్ అంటే తెలుసా? ఆర్ట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ సింగింగ్, డాన్సింగ్, ఇలాంటి ఇలా పెయింటింగ్, ఇలాంటి విషయాలన్నీ. సో అదర్ ఆస్పెక్ట్స్ అక్కడ వరకు క్లియర్ కదా. చారిటబుల్ ఎంటిటీస్ అయి ఉండాలి, అండ్ నెక్స్ట్ ఆర్ట్స్, కల్చర్ అయి ఉండాలి, అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీ ఆర్ కోచింగ్ యాక్టివిటీస్ వరకే చెయ్యాలి స్పోర్ట్స్. నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్. అదర్ ఆస్పెక్ట్ the exemption with regard to services provided by way of training or coaching in recreational activities relating to sports has a restricted scope. Said exemption is available only when such services are provided by charitable institute. Okay, ఈ సర్వీసెస్ అంటే స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్నాం కదా అని చెప్పి స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కాదు, అది చారిటబుల్ యాక్టివిటీ అయి ఉండాలి అండ్ రిజిస్టర్డ్ అండర్ 12AA అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ లైన్ చూడండి. The term recreational activities is very wide. However, under this entry, the scope of training or coaching in recreational activities
is restricted to the area of arts, culture and sports. Hence, the training or coaching in recreational activities in the areas other than arts, culture or sports is outside the purview. Arts, culture, sports ki సంబంధం లేని విషయాలు అయితే ఈ ఎగ్జామ్షన్ దృష్టిలో ఉండదు. అవుట్ ఆఫ్ దిస్ ఎగ్జామ్షన్. నెక్స్ట్, further training or coaching relating to forms of arts, culture or sports is covered under this entry, namely dance, music, painting, sculpture making, literary activities, theater, sports, etc. of any school, tradition or language or any other sports. ఇలాంటి ఆస్పెక్ట్స్ మాత్రమే స్పోర్ట్స్, కల్చర్, ఆర్ట్స్ అలాంటి వాటిలోకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై చారిటబుల్ ఎంటిటీ. ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఆల్రెడీ ముందు ఒకసారి విన్నాం. ఏంటి? స్కోప్ ఆఫ్ సప్లై అనే డెఫినేషన్ లో ఎలాబరేటెడ్ గా చదువుకున్నాం. ఏమొచ్చింది అక్కడ? ఏమైనా గుర్తుందా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ కన్సిడరేషన్ in course or with or in కన్సిడరేషన్ తీసుకుని నీకు బిజినెస్ ఉన్నా లేకపోయినా సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది సప్లైలోకి వస్తుంది అని చెప్పాం. నెక్స్ట్ ఇంకో కేసు ఎక్కడ చెప్పాం? నో కన్సిడరేషన్ ఫర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, రిలేటెడ్ పార్టీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ అయి ఉంటే స్కోప్ ఆఫ్ సప్లైలోకి సప్లై అవుతాది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై చారిటబుల్ యాక్టివిటీ. ఇప్పుడు చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం నేను కొన్ని సర్వీసెస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సాగర్ అంటే ఇంపోర్ట్ అనగానే ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ వితౌట్ కన్సిడరేషన్ అని ఏదో చెప్పాను. సరే, ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ చారిటబుల్ ఎంటిటీ. ఫర్ కన్సిడరేషన్ అయితే ఏంటి? వితౌట్ కన్సిడరేషన్ అయితే ఏంటి? ఫర్ కన్సిడరేషన్ విత్ ఆర్ వితౌట్ బిజినెస్ అయితే టాక్సబుల్. ఓకే, నెక్స్ట్ ది వితౌట్ కన్సిడరేషన్ రిలేటెడ్ పార్టీస్ అయితేనే టాక్సబుల్ అవుతుంది. కన్సిడరేషన్ తీసుకుంటే మాత్రం ఏ కేసులో అయినా టాక్సబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ బై చారిటబుల్ ఎంటిటీ. ఇప్పుడు చారిటబుల్ ఎంటిటీకి రిలేటెడ్ పార్టీస్ ఉన్నారా లేదా, ఈ అన్ని ఆస్పెక్ట్ క్వశ్చన్ లో ఇచ్చేదాన్ని బట్టి మనం వెళ్తాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చదువుదాం. సో ఆ పాయింట్ ని మైండ్ లో బేర్ చేసుకుంటూ ఈ ఎక్స్ప్లెనేషన్ చదవండి. ఓకే, సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ ప్రొవైడర్ ఆఫ్ సర్వీస్ located in non-taxable territory by an entity registered under section 12A of Income Tax Act for purpose of providing charitable activities are exempt. However, the exemption shall not apply to order service and import sea freight. అంటే కన్సిడరేషన్ ఉందా లేదా అలాంటి పదాలు ఎక్కడ వాడలేదు. క్లియర్ గా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ for providing charitable activities or exempt అని క్లియర్ గా చెప్పేశాడు. తీసుకుంటావా తీసుకోవా సెకండరీ. చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంటుంది, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రకారం 12A రిజిస్ట్రేషన్ తీసుకుందా, అప్పుడు ఎగ్జామ్ట్. బట్ అని చెప్పి ఒక ఎక్స్క్లూజన్ ఇచ్చింది. ఏంటి? however exemption shall not apply to OIDAR service and import sea freight. OIDAR service అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అండ్ రిట్రైవల్ సర్వీసెస్ అని చెప్పి ఒకసారి గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పా. నాన్ టాక్సబుల్ ఆన్లైన్ రెసిపియంట్ అని ఒక పదాన్ని పరిచయం చేశాను, గుర్తుందా? వాటిని ఓయిడార్ సర్వీసెస్ అంటారు. ఓయిడార్ సర్వీస్ అండ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అండ్ రిట్రైవల్ సర్వీసెస్. అక్కడ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉంటది, సో అంతా ఆన్లైన్ లోనే రన్ అయిపోతా ఉంటుంది. మీకు ఆ పాయింట్ గుర్తుంటే ఇప్పుడు మనం ట్యాక్స్ పే చెయ్యాలా లేదా అనే విషయం గుర్తొస్తుంది. ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ బై ఏ చారిటబుల్ ఎంటిటీ విత్ కన్సిడరేషన్ వితౌట్ కన్సిడరేషన్ ఐ డోంట్ వాంట్, ఎవరికైనా ఎగ్జామ్. బట్ ఓయిడార్ సర్వీసెస్ కి అండ్ ఇంపోర్టేషన్ కి కోసం సీ ఫ్రైట్
కోసం మాత్రం ఎగ్జామ్ట్ కాదు అని చెప్తున్నా. ఇప్పుడు జనరలైజ్డ్ కేసులో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఇంపోర్టేషన్ ఆఫ్ సీ ఫ్రైట్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను ఏం చెయ్యాలి? ఓకే ఓకే నాన్న, ఇప్పుడు ఓయిడార్ సర్వీస్ ఇంపోర్టేషన్ ఆఫ్ సీ ఫ్రైట్, ఇది గుర్తుందా? ఇంపోర్టేషన్ కోసం సీ ఫ్రైట్. సీ ఫ్రైట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుకుంటాం. అంటే నేను గూడ్స్, ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ని వాడుకుంటున్నా. ఎప్పుడైనా ఈ పదాలు నేను చెప్పానా? చెప్పినట్టు ఏమన్నా గుర్తొస్తుందా? నన్ను ఒకసారి 3.15 అనే పేజ్ ఓపెన్ చేయి. 3.15 3.15 అనే పేజ్ లో టాప్ లో ఒక టేబుల్ ఉంది, ఒకసారి చదవండి. ఈజీ పాయింట్. సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ హోమ్ తెలుసు కదా, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్. వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ముసలిళ్ళు ఎవరినో ఉంటే వాళ్ళు అక్కడ జాయిన్ అయితే వాళ్ళకి ఫుడ్ అది పెట్టి వాళ్ళకి కేర్ అది తీసుకుంటూ ఉంటారు. ఓకే, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ డబ్బులు తీసుకుంటాయి, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ డబ్బులు తీసుకోవు. ఓకే, బట్ ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేశారు? ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ బై ఏ రిజిస్టర్డ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉంటుందో అండ్ టు ఇట్స్ రెసిడెంట్స్ ఏజ్డ్ 60 years ఆర్ మోర్, అంటే 60 years కన్నా ఎక్కువ ఉన్న రెసిడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అగైనెస్ట్ ఏ కన్సిడరేషన్ అప్ టు 25,000 పర్ మంత్ పర్ మెంబర్. ఓకే, 25,000 per month per member, provided that consideration charged is inclusive of charges for boarding, lodging and maintenance are exempt. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం నేను ఒకరిని జాయిన్ చేయించుకోవాలి అంటే నాకు 12AA రిజిస్ట్రేషన్ ఉండి, ఓకే, ఒక్కొక్క ముసలోళ్ళని జాయిన్ చేయించుకుని వాళ్ళ ఫుడ్, బెడ్, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ నేను సప్లై చేస్తూ ఒక బిల్ ఇస్తున్నట్లయితే అప్ టు 25,000 పెర్ మంత్ పెర్ మెంబర్ అయితే ఎగ్జామ్. దాని మీద ₹1 చార్జ్ చేసిన ఆర్ ఎల్స్ ఫుడ్ కు విడిగా బిల్లు చార్జ్ చేసిన అవి ట్యాక్సబుల్ అవుతాయి. సేమ్ కేస్, యోగా కేస్, సేమ్ కాన్సెప్ట్ అది కాన్సెప్ట్. సో దాన్ని లింక్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్. అర్థమైందా? 25,000 పర్ డే, పర్ మంత్ పర్ మెంబర్, అప్పుడు వరకు అయితే ఎగ్జామ్ట్. పాయింట్ క్లియర్ కదా ఇక్కడ వరకు? నేను ఇందాక అకామిడేషన్ అని చెప్పాను, గుర్తుందా? అది ఎవరికి, ఎంతవరకు? హాస్టల్, ఇన్, లాడ్జ్, బోర్డింగ్, హోటల్, ఏం పేరు పెట్టుకుంటావు పెట్టుకో. ఓకే, పర్ డే కి 1000 బిలో ఉంటే ఎగ్జామ్ట్, 1000 ఆర్ అబౌవ్ ఉంటే ట్యాక్సబుల్. అదవుతుంది కదా? క్లియర్ కదా? ఇల్లస్ట్రేషన్ 1 హోంవర్క్.